ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గెండి నుండి కదిరివేదాలో కోలేకనం అనే ఒక గుహ కాడ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మాకు వెళ్ళే దారిలో కోతులు కనబడిచ్చింటే చాలా ఆకలితో ఉన్నాయి. ఆటో వెళ్ళేటప్పుడే చాలా కోతులు ఎక్కేసినాయి, ఇప్పుడు దిగిపోయినాయి. చూడండి ఎంత ఆకలితో ఉన్నాయో. డజన్ డజన్ అట్టి పనులు ఎక్కేసినాయి. చాలా ఆకలితో ఉన్నాయి. ఇదే కదిరిపోయే రూటు, గెండికి పోయే రూటు. ఏ పా ఇప్పుడు మేము ఇప్పుడు కోలేకనానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. కానీ మేము ఆ ప్రయాణం చేస్తుంటే కోలేకనం కాడికి కోతులు ఈ వానరసేన మొత్తం మాట మీదకి దాడి చేసినాయి. చాలా ఆకలితో ఉన్నాయి. మాట గుర్తుపట్టి మా వాహనం గుర్తుపట్టి వచ్చేసినాయి. ఇతను మా ఆటో డ్రైవరు. అతని పేరు ఊరు చెప్తా చూడండి. నా పేరు హనీఫ్, పొద్దుటూరు. 9 సంవత్సరాల నుంచి మా పెద్దాయన చేస్తూ ఉన్నాడు. కోతులకు అట్టి పండ్లు, బండ్లు, టమాటాలు, పప్పులు తీసుకొచ్చి వేస్తూ ఉంటాం గండిలో. నా పేరు బాల. కోతులకి చైనా రోజు వస్తుంటారు, మేము కూడా సేవ చేస్తూ ఉంటాము. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈయన మా గురువు గారు. ఇప్పుడు మా గురువు గారు మాట్లాడుతున్నారు. నా పేరు రంగనాయకులు, పొద్దుటూరు నుంచి వస్తున్నాను. గండిలో 9 సంవత్సరాల నుంచి కోతులకు ఆహారం ఇస్తున్నాను. అక్కడి నుంచి గండి దగ్గర నుంచి కదిరి రోడ్డు కోలేకనం దగ్గర వరకు కోతులకు ఆహారం దారి వెంబడి జాగ్రత్తగా చూసుకొని కోతులకు ఆహారం వేస్తూ మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాను. ఇప్పటికీ 9 సంవత్సరాలు కాబడుతున్నది. నాకు సహాయం చేసిన నా స్నేహితులు, మా పొద్దుటూరులో నా స్నేహితులు వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా కొంచెం తక్కువ పడుతున్నది. ఆహార పదార్థాలకు కోతులు ఎక్కువ అయిపోయినాయి. ఏదైనా సహాయం చేయదలిచిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ పెడతాను, ఆ ఫోన్ నెంబర్కి సహాయం చేయండి. కోతులకు ఆహారం పెట్టేదానికే. మా గురువుగారి ఫోన్ నెంబరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.